లోకేష్ గారికి తెలియపరుచుకుందాము. మన మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్స్ అందరి తరపున సార్ గారి దృష్టికి వెళ్ళినది అని మన ఇంటెలిజెన్స్ వారు తెలియపరిచారు. పోలీసు వారు సహకరించారు, ఇంటెలిజెన్స్ వారు సహకరించారు. కొంతమంది కూటమికి సంబంధించిన ప్రభుత్వ నాయకులు కూడా మీకు న్యాయం జరగాలా, మీకు ఖచ్చితంగా రావాలా, గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగింది, మీకు ఖచ్చితంగా మీకు మిగిలిపోయిన 1400 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా వారి ద్వారా కూడా భరోసా వస్తున్నది. ఈ కార్యక్రమం ఈ రోజే కాదు, ఏప్రిల్ 2వ తేదీ కూడా జరపబడును. మరియు రేపు 3వ తేదీన జరగబో కేబినెట్ లో మా అంశం ఖచ్చితంగా వస్తుందని ఈ కూటమి తరఫున మేము కూటమి తరపు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది, అందుకని గుణపాఠం చెప్పాము. దయవుంచి రేపు కూడా ఈ కార్యక్రమానికి మా మిత్రులు 8 జిల్లాల నుంచి మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్లు అందరూ కూడా ఎక్కువ సంఖ్యతో హాజరు కాగలరని కూటమికి సంబంధించిన నాయకులు కూడా పిలవడం జరిగినది. వారు కూడా వచ్చి మాకు భరోసా ఇస్తారు. మా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు దృష్టికి వెళ్తున్నది. దయవుంచి మాకు మా యొక్క వయో పరిమితిని, మా యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మా కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితులు గుర్తించుకొని త్వరగా మా మిగిలిపోయిన అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలరని ఇచ్చిన మాటను లోకేష్ సార్ గారు ప్రజా దర్బార్లో మరియు యువకాలంలో ఇచ్చిన మాటను నిలుపుకోగలరని, ఖచ్చితంగా మాకందరికి వెంటనే ఉద్యోగం చేయగలరని మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం. 1998 DSC క్వాలిఫైడ్ టీచర్స్.